హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వీడియో సిరీస్. మనం ఈ వీడియోలో స్టిరాయిడ్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. కోవిడ్ ఇన్సిడెంట్ అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల స్టిరాయిడ్ యూసేజ్ అనగానే జనాలకి భయం స్టార్ట్ అయింది. దాని గురించి తెలియని అపోహలు అండ్ దానివల్ల బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అనే భయం. సో ఇది ఎవరికి యూజ్ చేయొచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరలీ బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళకి, అంటే డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనము రెస్ట్ అండ్ పెయిన్ కిల్లర్స్ చెప్తాము యాజ్ ఏ ప్రైమరీ ట్రీట్మెంట్. ఈ పెయిన్ కిల్లర్స్లలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ యూజ్ చేస్తాము. అంటే స్టిరాయిడ్ తత్వం లేకుండా వాపు తగ్గించే మెడికేషన్స్. చాలా మందికి దీనివల్ల ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, కానీ కొంతమందిలో దీని ఎఫెక్ట్స్ అనేటివి కనబడవు. సో వీళ్ళలో మనం స్టిరాయిడ్ యూసేజ్ అనేది చేయాలి. మేమిచ్చే ఈ స్టిరాయిడ్స్ షార్ట్ యాక్టింగ్, థెరపిటిక్ అండ్ టేపరింగ్ డోస్. అంటే ఈ స్టిరాయిడ్స్ కొన్ని గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. థెరపిటిక్ డోస్ అంటే ఎంత రిక్వైర్డ్ డోస్ ఉందో అంతే ఇస్తాము. అండ్ టేపరింగ్ అంటే ప్రతి 5 డేస్కి దీని డోసేజ్ని తగ్గించుకుంటూ వెళ్తాము. దీనివల్ల స్టిరాయిడ్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఇలా స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల నరం మీద ఒత్తిడి తగ్గుతుంది అండ్ ర్యాపిడ్గా పెయిన్ రిలీఫ్ జరుగుతుంది. దీనివల్ల ఫిజియోథెరపీ త్వరగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టిరాయిడ్స్ ఎవరిలో అవాయిడ్ చేయాలి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళు కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, ప్రస్తుతం ఏదైనా ఇన్ఫెక్షన్స్లో ఉన్న వాళ్ళు కానీ స్టిరాయిడ్స్ అనేటివి వాడకూడదు. సో మనం విన్న స్టిరాయిడ్ హర్రర్ స్టోరీస్ అనేటివి లాంగ్ టర్మ్ ఆర్ మిస్యూజ్ వల్ల వచ్చినవే, మెడికల్ యూజ్ వల్ల కాదు. సో స్టిరాయిడ్స్ ఆర్ నాట్ పాయిజన్. Steroids are actually powerful medicines. The problem is not steroids. The problem is its misuse. డాక్టర్ గైడెన్స్లో స్టిరాయిడ్స్ సేఫ్. ఫియర్ కాదు, ఫ్యాక్ట్స్ ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ టు బాస్ వీడియో సిరీస్.